ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శతాయువజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అందరికీ నమస్కారం. చేబిఎం బాలసుబ్రహ్మణ్యం యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. శ్రీ క్రోధినామ సంవత్సర ద్వాదశ గోచార రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం అనుసరించి ఫలితాల్లో వ్యత్యాసాలు ఉంటాయని గమనించగలరు. శ్రీ క్రోధినామ సంవత్సర మీనరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గురువు 9/4/2024 నుండి 1/5/2024 వరకు మేషంలో అనగా ద్వితీయ స్థాన స్థితి వలన ధనలాభం, వృత్తి ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. 1/5/2024 నుండి 29/3/2025 వరకు వృషభ రాశిలో అనగా తృతీయ స్థానంలో సంచారం వల్ల శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. శని భగవానుడు 9/4/2024 నుండి 29/3/2025 వరకు వ్యయస్థానమైన కుంభరాశిలో సంచారం వల్ల ఆరోగ్యం కోసం, ప్రయాణాల కోసం, వాహన మరమ్మతుల కోసం ధనం ఖర్చవుతుంది, రాబడి తగ్గుతుంది. 9/4/2024 నుండి 29/3/2025 వరకు రాహు మీనరాశిలో అనగా జన్మస్థానంలో సంచారం వలన శరీర ఆరోగ్యం తగ్గడం, ఎప్పుడూ నీరసంగా ఉండడం, నిరాశ కలిగించే పనులు జరుగుతాయి. కేతువు కన్యా రాశిలో అనగా సప్తమంలో సంచారం వలన భార్యతో అభిప్రాయ భేదం కలుగుతుంది. ఇంటిలోని వస్తువులు ఎక్కువగా రిపేర్కు వస్తాయి, దానివల్ల ధన వ్యయం కలుగుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం నుండి సామాన్యంగా ఉంటుంది. ఈ రాశివారు గ్రహదోష నివారణకు శివారాధన, నవగ్రహ ధ్యాన శ్లోకం చదువుతూ ఉండడం, శని భగవానునికి తైలాభిషేకం చేయించడం, ఆంజనేయ దేవాలయంలో ప్రదక్షిణలు నిర్వహించడం, పేదవారికి, మూగజీవాలకు అన్నదానం, గురువుల, వృద్ధుల ఆశీర్వాదం తీసుకోవడం వలన మీకు శాంతి పరిహారాలు జరిగి ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది. నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.